వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు పీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. పోడు భూముల రైతులకు సంఘీభావం తెలిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోడు భూముల విషయం లోపల ప్రభుత్వం మొండి వైఖరితోటి ఏదైతే కార్యక్రమం చేస్తుందో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటున్నటువంటి భూములకు వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఆ భూములన్నీ కూడా పండించుకొని వాళ్ళు బతుకుతుంటే ఈరోజు ఏదైతే ఫారెస్ట్ అటవీ శాఖ అధికారుల యొక్క ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళంతా కూడా గత 10 రోజుల నుంచి కూడా పాదయాత్ర చేసుకుంటూ మరి ఈరోజు ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ఈరోజు వస్తుంటే 10 రోజుల నుంచి వాళ్ళు ప్రజా యాత్ర చేస్తుంటే ఏ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ దిక్కు మళ్ళీనటువంటి చూసినటువంటి దాఖలు లేవు. ఈరోజు ప్రవీణ్ సార్ గారు పోయి వారికి న్యాయపరంగా ఏవైతే దక్కాలో దాని గురించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక రిప్రజెంట్గా అటెండ్ అయ్యి వారి యొక్క సమస్యలను వినడానికి పోతే కూడా కనీసం సమస్యలను వినేటటువంటి స్వేచ్ఛ కూడా ఈ ప్రభుత్వం ఈరోజు కల్పించేటటువంటి పరిస్థితి లేదు. నిరంకుశత్వం పాలన చేసుకుంటూ ఈరోజు ప్రవీణ్ సార్ గారిని అరెస్టు చేసి మరి రైతులందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి సంఘటన నిరసనగా ఖచ్చితంగా మరి ఈరోజు పోడు భూముల విషయం లోపల ప్రభుత్వం ఏదైతే యూటర్న్ తీసుకుందో గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి భూములు ఏదైతే పట్టాలు ఉన్నాయో వాటన్నిటిని కొనసాగిస్తూ వారికి అందరికీ కూడా ఆ యొక్క భూములపైన హక్కు కల్పించాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.